ఈరోజు ఈ కడవరి దినాల్లో ఆ క్రుయాలిటీ మెంటాలిటీ, ఆ కఠినత్వంతో కూడుకున్న మనస్తత్వం ప్రజలను ఏలుబడి చేస్తా ఉంది. నేను జార్జాన్ ఒక చోట వాక్యం చెప్పారు, అతడు చిరంజీవి యగును. ఆ తర్వాత ఏంటి తమ్ముడు? అతడు చిరంజీవి యగును. యేసుక్రీస్తు వారిని కూర్చున్న ప్రవచన వాక్యం అది. చూడండి, కీర్తనల గ్రంథం 72వ కీర్తన 13-14. కిందకు వచ్చే చిన్న, కిందకి 15వ వచనం నాతో కలిసి చెప్పండి. అతడు చిరంజీవి యగును. చిరంజీవి అంటే సినిమా యాక్టర్ చిరంజీవి అని కాదు, చిరకాలము బ్రతికేవాడు. అతడు చిరంజీవి యగును. షేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థనలు చేయుదురు. చివరి మాట రాసి ఉంటుంది, దినమంతయు అతనిని పొగుడుదురు. ఇప్పుడు మనం ఆదివారపు ఆరాధనకు వస్తే ఎవరిని పొగుడుతాం? చెప్పాలి. కూర్చున్నా లేచిన. మొన్న ఒక చెల్లి చెప్తుంది, అన్నయ్య ఉపవాస ప్రార్థన దినం నుంచి అసలు నా ఆత్మీయత మారిపోయింది అన్నయ్య. ఒకప్పుడు అప్పుడప్పుడు ఏసయ్య అనే దాని, కానీ దేవుని కృప ఉపవాస ప్రార్థన నుంచి నేటి వరకు మెలుకు వస్తే చాలు, ఏసయ్యా నీకు స్తోత్రం, ఏసయ్యా నీకు స్తోత్రం, ఏసయ్యా నీకు స్తోత్రం. త్రోవను వెళ్తున్నా, ఏసయ్యా నీకు స్తోత్రం. నా ఆత్మీయ స్థితి మారిపోయింది. శిఖరాలలో బ్రతకటానికి దేవుడు కృప చూపించాడన్న. ఏసయ్యకి మహిమ కలుగును గాక. అంటే నిరంతరం మనం మందిరంలో పొగిడే దేవుడిని ఏసయ్యా నీకు స్తోత్రం అని అంటామా లేదా? నిరంతరము ఆయన పొగడబడతాడు. పొగడబడటమే కాదు, అతడు చిరంజీవి అయ్యాడు. ఏసయ్యకి మహిమ కలుగును గాక. ఏసయ్య చిరంజీవే కాదా? ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు, కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ సృష్టిలో నిజమైన చిరంజీవి, చిరకాలము బ్రతుకుతున్న ఏకైక వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు బంగారం తీసుకొచ్చారా లేదా? చెప్పండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు బంగారం తీసుకొచ్చారా లేదా? అతని క్షేమముకై జనులు చెప్పాలి, నిత్యము ప్రార్థన చేయుదురు. యేసుక్రీస్తు వారికి ఇంత గొప్ప ఆధిక్యత ఎందుకు కలిగిందో తెలుసా? నిరంతరం ప్రజలు ఆయన పొగడటానికి, ఆయన క్షేమం కొరకై జనులు నిత్యం. ఇందాక దాకా మనం ఏం చేశాం? ఎవరి క్షేమం కొరకు ప్రార్థన చేశాం? పెద్దగా చెప్పాలి. ఎవరి క్షేమం కొరకు ప్రార్థన చేశాం? మనమేమో అమెరికా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసామని అనుకుంటాం, భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేసాం అనుకుంటాం. పరోక్షంగా ఆ రాజ్యాలు యేసయ్య సొంతం కావాలి అంటే ఎవరి క్షేమం కొరకు ప్రార్థన చేసినట్లు? అతని క్షేమం కొరకు దినమంతా ప్రార్థన చేస్తారు, దినమంతా పొగుడుతారు. ఇంత గొప్ప వ్యక్తిగా యేసయ్య ఎందుకు మారారో తెలుసా? 12వ వచనం నుంచి ఉంటుంది, చూడండి ఆ మాటలు. తమ్ముడు బ్యాక్, వెనక నుంచి 13వ వచనం నుంచి బ్యాక్. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరపరాధులను అతడు విడిపించును, నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరముంచును, బేదల ప్రాణమును అతడు రక్షించును. ఇక్కడి నుంచి కపట బలత్కారము నుండి అతడి వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా నుండును. విన్నారా? మనందరి ప్రాణం యేసయ్య దృష్టికి ప్రియముగా ఉండటాన్ని బట్టి ఈ పాపి కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు. ఎందుకు తన ప్రాణాన్ని ధారపోసాడో తెలుసా? మన ప్రాణము ఆయన దృష్టికి ప్రియముగా ఉందట. ఎవరి ప్రాణం? దీనుల ప్రాణం, దరిద్రుల ప్రాణం, బలత్కారుల చేతిలో పట్టబడిన వారి ప్రాణం, పాపుల ప్రాణం, అపవిత్రుల ప్రాణం, బలహీనుల ప్రాణం ఆయన దృష్టికి ప్రియముగా ఉండటాన్ని బట్టి ఈ ప్రాణం కొరకు ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు గనుక చిరంజీవిగా మారాడు. బంగారం అతనికి ఇవ్వబడింది. అద్భుతం చూడండి, అతని క్షేమము కొరకై దినమంతా ప్రార్థన చేస్తున్నారు. అన్నిటికంటే విశేషంగా దినమెల్లా అతనిని ఈ 4 ఆశీర్వాదాలు ఎవరెవరికి కావాలి? మీరు ఒక చేయి ఎత్తుతారేమో, నేను 2 చేతులు పైకి ఎత్తుతాను. నేను పరలోకంలో చిరకాలం బ్రతకాలి, నేను చిరంజీవిగా ఉండాలి. ఆమెన్ అంటారు. అది నీ బ్రతుకులో నెరవేరాలంటే
నీ ప్రాణాన్ని దేవుడు ప్రియంగా ఎంచాలంటే ఎదుటివాడి ప్రాణాన్ని నువ్వు ప్రియంగా ఎంచాలి. నేను ఖచ్చితంగా నమ్ముతా, నీళ్లు పోసేవారికి నీళ్లు పోసేవారిని దేవుడు లేవనెత్తుతాడు. నూనె పోసేవారికి నూనె పోసేవారిని దేవుడు లేవనెత్తుతాడు. నన్ను క్షమించండి, నిప్పులు పోసేవాడికి ఖచ్చితంగా ఏది విత్తుతామో అది కొయ్యాలి కదా. ఎవరినైనా తృణీకరిస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆ మాట అన్న తర్వాత ఆ వ్యక్తి ఎంత ఏడుస్తాడో, ఎంత బాధపడతాడో, ఆ ఆలోచన లేకుండా నోటుకొచ్చిన మాటని ఎదుటి వాళ్ళని గాయపరిస్తే, అనవసరంగా నిర్దాక్షిణ్యంగా గాయపరిస్తే ఆ వ్యక్తి ఎంత బాధపడతాడో మనం ఆలోచించాలి. యేసయ్య మన ప్రాణాన్ని ప్రియంగా ఎంచి మన ప్రాణం కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు గనుక ఆయన చిరంజీవి అయ్యాడు. శేబాదేశపు బంగారం ఆయనకి ఇవ్వబడింది. ఆయన క్షేమం కొరకే జనులు నిత్యము ప్రార్థన చేస్తారు. అంతకంటే విశేషంగా దినమంతయు పెద్దగా చెప్పాలి. నా వైపు చూడండి, టకమని సమాధానం చెప్పండి. సౌలు చంపబడ్డాడు. కానీ సౌలుకు వచ్చిన పరిస్థితి చూడండి. దావీదు కూడా తర్వాత చనిపోయాడా లేదా? చనిపోయాడు, కానీ సౌలు చనిపోయినట్లు చనిపోలా. ఓ నెమ్మదైన మరణం. సౌలు ముగింపు అలా ఎందుకుంది, దావీదు ముగింపు ఇంత ఘనంగా ఎందుకుంది? ఓ మాట బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తా. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం నాతో కలిసి చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక. చేతులెత్తి గట్టిగా అందరం చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దావీదు అంటాడు, నానా సౌలా, రాజా సౌలా, నీ ప్రాణము నా దృష్టికి ఘనంగా ఎంచా. నేను ఎందుకు గాయపరచలేదో తెలుసా? నీకెందుకు బాధ కలుగు చేయలేదో తెలుసా? నువ్వు నాకెంత కీడు చేసినా నేను ప్రతిగా ఎందుకు కీడు చేయలేదో తెలుసా? నీ ప్రాణాన్ని నా దృష్టికి ఘనముగా ఎంచా. బిడ్డలారా, బ్రతికే సమాజంలో ఒక మాట మాట్లాడేటప్పుడు ఈ మాట అంటే ఎక్క బాధపడిద్దేమో, నొచ్చుకుంటుందేమో, ఏడుస్తుందేమో, మనం నోరు కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది కదా, తొందరపడి మాట్లాడకుండా ఉంటే మంచిది కదా అని ఎదుటివాడి ప్రాణాన్ని మనం ఘనంగా ఎంచాలి. దావీదు అంటాడు, నా దృష్టికి నీ ప్రాణము నేను ఘనంగా ఎంచాను గనుక దేవుడైన యెహోవా తన దృష్టికి నా ప్రాణమును ఘనముగా ఎంచి నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక. విన్నారా? ఎదుటోడు నువ్వు బాధపరిస్తే నువ్వు బాధల వలయంలో చిక్కుకుంటావు. ఎదుటివాడు బాధపడకుండా బాధలో నుంచి నువ్వు తప్పించే వ్యక్తిగా దేవుని సన్నిధిలో బ్రతికితే దేవుడే తన బాహుబలతను చాపి నీ బాధలన్నిటిలో నుంచి దేవుడు తప్పించునుగాక. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఒక ఆయన చెప్తున్నాడు, అన్న ఏం కోటలన్నా, మేము వచ్చేసరికల్లా వండుకుంటుందన్నా, ఫుల్గా తినేస్తుందన్నా, పాత్రలు కడిగి బొరలేస్తుందన్నా, తిన్నావా అని అడగదన్నా. అది కోడలా అన్నా? ఏమో నాకు తెలియదు అయ్యా అన్న. అది కోడలా అన్నా? మీరన్నా ఒక మాట చెప్పండి అన్నాడు. ఆమె ఎవరో నాకు తెలియదు అయ్యా, మా సంఘానికి వచ్చే బిడ్డ అయితే కూర్చోబెట్టి 4 మాటలు చెప్పగలుగుదును, నువ్వు ఎక్కడో పలానా చోట ఉండేవాడు. ఫోన్లో అడుగుతున్నాడు ఇదంతా. ఒకసారి మీరు చెప్పిన వాక్యం నేను వినిపిస్తే ఎవరి వాక్యమైనా వింటా, కానీ జెర్మియా పాస్టర్ గారి వాక్యం విన్నందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి దేవుడు ఒకనొక రోజు దర్శించాడు. అద్భుతం ఏంటంటే ఆ బిడ్డ మారింది. ఇదే మన చర్చికి వచ్చి బాప్తిస్మం తీసుకుంది. ఇంకా వివరాలు నేను చెప్పలేను, అంతటితో ఆపేస్తా. ఎప్పుడైనా వాళ్ళ మామ వాళ్ళ భర్త వాక్యం పెట్టుకుంటే ఎవరిదైనా వింటా, కానీ జెర్మియా పాస్టర్ గారి వాక్యం విన్నాం. ఆయన పద్దాకల్లా భార్య అంటాడు, భర్త అంటాడు, అత్త అంటాడు, కోడలు అంటాడు. మళ్ళీ ఒక సామెత, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఏమి ఎగిరింది.
అంటే కుటుంబాన్ని కట్టుకోలేనుడు, కుటుంబంలో సరిగ్గా ప్రేమ పంచలేనుడు పరలోకమే. అసలు పరలోకానికి భూలోకానికి సంబంధం ఏంటంటే పరలోకం వేరు. అవునా? అవునా? యేసయ్య ఏమంటాడు? సహోదరుని ప్రేమించలేనుడు దేవుడిని ఏం ప్రేమిస్తాడు? సహోదరుడికి ఆప్యాయత పంచలేనుడు దేవునికి అని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఆ అమ్మాయి తప్పుగా అర్థం చేసుకొని ఎవరు వాక్యం అన్నా ఇంటా కానీ అన్న వాక్యం జెర్మియా అయ్యగారు వాక్యం విన్నాం. అదే బిడ్డ డిసెంబర్ 30వ తారీఖు గత సంవత్సరం శుద్ధీకరణ కోటాలు జరిగేటప్పుడు ఎక్కడే వచ్చి బాప్తిస్మం తీసుకున్నాను. వాళ్ళ మామ వచ్చి అంటాడు, అన్నా ఎన్నో అని చెప్పి మేము లేవక మునిపోయి 5 లేచి వాక్యం పెడతాదన్నా. విని ఇదిగో ఈరోజు అయ్యగారు ఏం చెప్పాడేనండి రోజు ఇక ఆ వాక్యం కూర్చొని మాట్లాడిద్దన్నా. ఎంత మారిందో ఆ తల్లి. ప్రతి క్రైస్తవుడు యాజకుడిగా మారి వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకొని అతలి ఆత్మ నీలో ఉంటే దాన్ని వాక్యం చేత చంపే వ్యక్తులుగా బ్రతకాలి. ఎక్కడ చూసినా క్రూరత్వం ఏలుబడి చేస్తున్న దినాల్లో బ్రతుకుతున్నాం. మూడవది ఏంటో తెలుసా? భయంకరం. మూడవది ఎందుకు వీళ్ళందరినీ చంపిందంటే నేను రాణిని కావాలి. ఇశ్రాయేలీల చరిత్రలో 42 మంది రాజులు అటు యోధా దేశాన్ని కానీ ఇటు ఇశ్రాయేల్ దేశాన్ని కానీ పరిపాలన చేశారు. ఈ రాజులందరిలో రాజ్యాన్ని పరిపాలన చేసిన ఏకైక స్త్రీ ఏకైక స్త్రీ అత్తలియా. అమ్మా, మీరు నన్ను ఏమనుకుంటారో నాకు తెలియదు, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, దేవుని ఆత్మ నన్ను రేపుతున్న మాట నేను చెప్పక మానను. నేను మీకు చెడ్డోడినైనా పర్వాలేదు, నా దేవుని ఎదుట యోగ్యమైన వాడిగా నేను నిలబడితే నాకు అదే భాగ్యం. ప్రజల దండలు అవసరంలా. ఈరోజు దండలేస్తారు, రేపు రాళ్ళు వేస్తారు. నా ప్రభు దృష్టి ఎదుట నేను చెప్పే వాక్యం సహేతుకమైనదైతే, ఆయన తృప్తిపరిచేదిగా ఉంటే నాకు చాలు. మీ మార్కులు నాకు అవసరమే లేదు. దీనికి ఆమె ఏం చెప్పండి. అతలియా చచ్చింది కానీ మొగరాయుడిలాగా భర్త అంటే లెక్క లేకుండా, పెద్దోళ్ళంటే లెక్క లేకుండా మొగరాయుడిలాగా బ్రతికే కొంతమంది ఆడ సంతతి ఉంది ఈ తరంలో. ఆ అతలియా చచ్చింది కానీ దాని ఆత్మ ఈరోజు ప్రజల మీద పరిపాలన చేసి నేను ఇంట్లో పెత్తనం చేయాలి, నా మాట నడవాలి, నా మాట గెలవాలి. అమ్మాయి కోడలు రాణి విన్నావు తల్లి, అమ్మా ఇదేమన్నా పెత్తనం నడవాలనుకుంటున్నావా? వద్దు తల్లి, నీకు దండం పెడతా. వద్దు మన పెత్తనం వద్దు. మీ పెత్తనం ఏమన్నా నడవాలనుకోండి. ఎలిజబెత్, నీకు అసలు ఇబ్బంది లేదు, అత్తే లేదు, ధన్యురాలు పో. వినండి, ఈ కడవరి దినాల్లో భయంకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? నేను పెత్తనం చేయాలి. స్త్రీలారా, ఒక తండ్రి చెప్పినట్లు చెప్తున్నా, స్త్రీ ఎప్పుడు కుటుంబానికి శిరస్సు కాకూడదు. కుటుంబానికి స్త్రీ శిరస్సు అయిందా, ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోవటం ప్రారంభిస్తుంది. అఫ్కోర్స్ శిరస్సుగా ఉండాల్సిన భర్త శిరస్సుగా ఉండాలి. ఒక భర్త ఎలా ఉండాలో, ఒక పురుషుడు ఎలా ఉండాలో ఆ నాయకత్వపు లక్షణాలు కలిగి నువ్వు బ్రతికితే ఆటోమేటిక్గా వాళ్ళు మొండిగా ఉండటానికి ఇష్టపడతారు. కొంతమంది భర్త శిరస్సుగా ఉన్నా కొంతమంది స్త్రీలు ఉంటారు, నా పెత్తనం నడవాలి. ఏంటి ఆయన చెప్పేది? నేను ఎంత చదువుకున్నా, అంత కట్నం తెచ్చా, నేను ఎక్కడ తక్కువ, నేను ఉద్యోగస్తురాల్ని, ఆయన ఉద్యోగస్తుడు, నేను ఎందుకు తగ్గాలి అని పెత్తనదారి వ్యవస్థతో భర్తలను అనిచే ఓ దుర్మార్గపు అతల్య లాంటి స్త్రీలు అనిచే ఓ దుర్మార్గపు కొంతమంది. ఏం జరిగిద్దో తెలుసా? నీ అట్లాగేనండి అని అంటావే, అది నీ పిల్లలు చూస్తారు. రేపు నీ పిల్లలు కూడా నీవు ఎప్పుడైనా గద్దించినప్పుడు, మమ్మీ అట్లాగే మమ్మీ, వాళ్ళ డాడీ చేయెత్తితే డాడీ 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 గడగడ వణుకుతారు. నువ్వు నీ భర్త దగ్గర వణకకుండా ఆ భర్తనే వణికించే ఘనమైన స్త్రీ అనుకో. వణికించే వాళ్ళు ఉంటారు కొంతమంది, భర్తను వణికించే వాళ్ళు టార్చరు. ఇక వాడు బతకాలో సావాలో అర్థం కాక, ఎందుకు బతుకుతున్నావురా, చచ్చిపోవచ్చు కదా అని ఎవరు అంటే, పిల్లల కోసం బతుకుతున్నానయ్యా,
లేకపోతే ఈ బతకాలని ఎంత కూడా ఆశ లేదయ్యా. ఎందుకు ఇంత మాట అన్నావు? ఇంట్లో ఉంది అతలియా, అది ఆడదు కాదు, మగరాయుడు. రూపం ఆడరూపం కానీ, వేషం ఆడవేషం కానీ, స్వభావాలన్నీ మగోడి స్వభావాలే. ఎక్కడన్నా భర్త అని ఒక విలువ ఉందా? డ్యూటీకి వెళ్తావయ్యా? వెళ్తానయ్యా. నెలకు జీతం ఎంత? అంతా 70,000 అన్నా. సిస్టర్ ఏం చేస్తుంది? ఇంట్లోనే ఉంటుందన్నా. మరి ఇంట్లో వంట చేసేది ఎవరు? నేనే చేస్తానన్నా. బట్టలు ఉతికేది ఎవరు? నేనే ఉతుకుతానన్నా. పిల్లలకి స్నానం చేసేది ఎవరు? చివరికి అది కూడా నేనేనన్నా. దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి నాకు ఓర్పిచ్చాడన్నా. మరి సిస్టర్ ఏం చేస్తుంది? ఛానల్ మార్చి ఛానల్. మీకు తెలుసా, జస్ట్ ఈ మధ్య తాను వింటున్న ఆ ఛానల్ పెట్టేటప్పుడు చూస్తున్న ఆ ఛానల్ ఆపి కొంచెం భోజనం పెట్టామని భర్త పిలిస్తే, మీకు తెలుసా, నన్ను అవమానపరుస్తున్నాడు, స్త్రీగా నాకు గౌరవం ఇంట్లో దొరకట్లేదని ఉరేసుకొని చచ్చిపోయింది. ఇదేం చూపిస్తావని నేను చూపించలా, నా దగ్గర ఉంది. ఎవరది? అదే ఇందాక చెప్తున్నా కదా. నేను అడుగుతా, నీ భర్త అంటే నిజంగా నీ గుండెల్లో భయం ఉందా? నా స్వపురుషుడు, నా శిరస్సు. భర్తకు భయపడే స్త్రీలుగా బ్రతుకుతున్నారా? భర్తనే భయపెట్టే స్త్రీలుగా బ్రతుకుతున్నారా? భర్తను భయపెట్టి ఆ భక్తి కలిగిన భర్తకు లోబడకుండా నువ్వు మందిరానికి వచ్చి దీర్ఘ ప్రార్థన చేస్తే ఎవడింటాడు నీ ప్రార్థన? నువ్వు 21 రోజు ప్రార్థన చేయి, 40 రోజులు ప్రార్థన చేయి, 50 రోజులు ప్రార్థన చేయి, నీకు నువ్వు మార్కులు వేసుకోవటమే కానీ నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు విధేయురాలిగా బ్రతికితే నీ విధేయత నీ పిల్లలు చూసి అదే విధేయత కలిగి పిల్లలు బ్రతుకుతారు. రేపు ఆ అమ్మాయికి నువ్వు వివాహం చేసి అత్తారింటికి పంపిస్తావే, అత్తారింటికి వెళ్ళినప్పుడు అల్లుడు ఏదన్నా ఒక మాట అంటే గడగడ వణుకుతా భయపడతా ఉంటుంది. లేదా అది నేర్చుకోవాలి నీ దగ్గర, తిరుగుబాటు నేర్చుకుందనుకో, పెళ్లి చేసిన 3వ రోజే స్తోత్రం నీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకు ఆ క్రమం లేదు నీ దగ్గర? నీ దగ్గర ఉంటే నీ పిల్లలు నేర్చుకోగలుగుతారు. కారణం ఏంటయ్యా అంటే, ఈ దినాలలో అధికారం, నా పెత్తనం నడవాలి. నేను ఎప్పుడు చర్చిలో అనుకుంటా, నా మనసులో అనుకుంటా, దేవా నా పెత్తనం నడవకూడదు, పరిశుద్ధాత్మ ఆధిపత్యమే సంఘంలో నడవాలి. పరిశుద్ధాత్ముడే సింహాసనం వేసుకొని కూర్చోవాలి. ఆయన నాయకత్వం మీద పరిచర్య జరగాలి. కానీ నా పెత్తనం నడవాలి, ఇంకొకటి పెత్తనం, మనుషుల పెత్తనం నడిచిందా ఆ సంఘం, కుటుంబం ముక్కలైపో. చూడండి, తల్లులందరూ ముసుగేసుకొని ఎంత చక్కగా వాక్యం వింటున్నారు. మీరు చాలా చోట్ల చూడండి, అసలు స్త్రీ ఎందుకు ముసుగేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి? ఇప్పుడేం పర్వాలేదు, వేసుకోవద్దు తల్లి, జారిపోయింది. నా వైపు చూడండి, జారిపోయింది. నేను దాన్ని కాదంట్లా. అయితే ఈ కాలంలో చూడండి, స్త్రీలు ఎందుకు వేసుకోవాలి, మరి పురుషులు ఎందుకు వేసుకోకూడదు? వాక్యం ఏమంటుందంటే, స్త్రీకి శిరస్సు పురుషుడు. ముసుగు ఎందుకు వేసుకోమంటున్నాడు తెలుసా? నా పురుషుని యొక్క అధికారానికి నేను లోబడుతున్నా. అది పాటించేటప్పుడు ఎంత ఘనంగా దాన్ని ఎంచాలి. బానిసత్వంగా ఎంచుతామా? దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నామన్న సంతోషంతో ఎంచుతామా? ముసుగేసుకోవటం బానిసత్వమా? స్త్రీని అణిచివేసినట్ల? దేవుని వాక్యంలో రాయబడింది కదా, నా పురుషుని అధికారానికి నేను లోబడుతున్నానని. అధికారానికి లోబడుతున్నాన్న దానికి సూచనగా నేను ముసుగేసుకుంటున్నానని. ఈ కాలంలో చూడండి, మీరు టీవీ ఆన్ చేస్తే చాలు ముసుగేసుకోవాల్సిన అవసరంలా. అది ఎక్కడో కొరింథీ సంఘాన్ని గురించి చెప్పారు. ఆ సంఘంలో స్త్రీలు ఇలాగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తెలుసా? లైవ్ వెళ్తుంది కాబట్టి నేను చెప్పలేను. ఇష్టమైనటువంటి బోధ బోధిస్తున్నారు. ఈ మధ్య అమెరికాలో ఒక యవ్వన తల్లి భర్తను గురించి ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఆ వీడియో ఇప్పటికీ కొన్ని లక్షల మంది చూశారు. సరే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వినండి, అర్థం చేసుకోండి. రాని వాళ్ళకి నేను ట్రాన్స్లేషన్ చేస్తా. అందుకని చిన్నప్పుడు సరిగా చదువుకుంటే ఈ బాధ అంతా ఉండేది కాదు. అప్పుడు గేదెలు కాయటానికి పోతిరాయా, బెల్లం కోడుకు పోతిరి, గోలికాయలు ఆటకు పోతిరాయా.
అసలు ఆ తల్లి చూడండి. ఒక మాట తమ్ముడు ఆగా. ఈ మాటలు అమెరికా దేశంలో భక్తులు మాట్లాడిన మాటలు. ఈ మాటలు వింటున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా? మా ప్రార్థన వ్యర్థం కాలేదయ్యా. అలాంటి శేషాన్ని ఈ తరంలో కూడా నువ్వు లేవనెత్తుతున్నావు. నీ శేషం అంతరించిపోలేదని ఎంత సంతోషం కలిగిందో. చూడండి ఆ తల్లి ఏమందో. God has given men a capacity and a responsibility that women do not have, and we have to be honest about it. We can say he's not a man, he doesn't know how to lead, he doesn't whatever. There's still a capacity inside of him that God did not give us as women. And one of the biggest examples that I can give of that, imagine it's raining and you're in New York City. And if you've ever been to New York City or in France and it starts raining and people start selling umbrellas on the street, those $5-10 umbrellas, they're not worth much, but they get the job done until you get home. Imagine you have that man. You have the man that gets the job done, isn't anything special, but he gets the job done. That man, no matter how little you view him, is made to handle the rain. You were not made to handle the rain, but you were made to hold up that which can handle the rain. If you didn't have that umbrella, you would come back home smelling like what you were poured on, what poured on you. When a man comes back in as that umbrella, he gets dried quickly, water repellent, it falls off of him, and no matter how equipped you thought he was, he still was built for the rain. The difference also, some of you want that Neiman Marcus umbrella. Some of you want the wood handle. Those things are heavy. And if God gave you a man like that, then you have to be the woman that can hold up that man. Because an umbrella that is not used, it can be for the rain, for the sun, it shields, it provides shade, it allows what's under it not to be touched. We are the vessel, not weaker. We are the vessel that was meant to let the one that God gave us be held up and used for what he was made. So now, as a wife, I want to say, I don't want to get wet. I don't want a sunburn. My skin's not built for that. So instead, I'm going to let the man be who he was meant to be. And if God gave me, which he did, my man's about as heavy as this table. That means God made me capable of holding him up. If my man is not doing what he was made to do, it's because I, as his wife, am not holding him up. One thing I will credit myself to is that that man can come and do what God has him to do, because on the back end, he is being held up and held down. Would you follow and subscribe for more if you believe that? ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, పురుషుడు స్త్రీ వాళ్ళిద్దరిని దేవుడు కలుగు చేసినప్పుడు పురుషుడిని కొన్ని విషయాల్లో సామర్థ్యం కలిగిన వాడిగా దేవుడు చేశాడు. ఆ సామర్థ్యం స్త్రీలుగా మనలో లేదు అని ఒప్పుకోక తప్పదు అని చెప్తూ, స్త్రీ పురుషులు భార్యాభర్తల ఆ బంధాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అంటది, ఎందుకు ప్రతి స్త్రీ పురుషుని కాపుదల కింద బ్రతకాలి, భర్తను శిరస్సుగా చేసుకొని బ్రతకాలి. ఆ తల్లి చెప్తూ, మనం వెళ్తున్న వీధుల్లో వర్షం పడుతుంది, వర్షానికి తడవకుండా ఉండాలన్నా, తడిచి మనం ముద్ద కాకుండా ఉండాలన్నా ఏం చేయాలి? అవి విన్నారు కదా, అంబరెల్లా తెలుసు కదా, గొడుగు కొనుక్కోవాలి. ఆ గొడుగును మడతెట్టేసి సంకన పెట్టుకుంటావా, నెత్తి మీద పెట్టుకుంటావా? భర్త ఎప్పుడు నెత్తి మీదే ఉండాలా. అట్లాగని నెత్తి మీదకి తబలా కొట్టేవాడిగా ఉండాలని కాదు నేను అనేది. భర్త ఎప్పుడు శిరస్సుగా ఉండాలా. ఆ గొడుగులాగా భర్త ఉంటే వర్షానికి తడవకుండా కాపుదల, ఆ సూర్య వేడి మనకు తాకుండా కాపుదల, ఇంటికి భద్రంగా రావటానికి అవకాశం ఉంటుంది. ఆ గొడుగే లేకపోతే నేను చదువుకోలేదా, నేను టాప్ట్వేర్ కాదా, నేను ఇంజనీర్ని కాదా, నాకు నెలకు 1,50,000 రూపాయలు కాదా, తమ్ముడా నేను జపాన్ పోనా, చైనా పోనా, అమెరికా పోనా, మల్టీ టాలెంటెడ్ అని గొడుగు లేకుండా పోయావనుకో, ఆ బతుకేమైపోద్దంటే తడిసిపోద్ది. ఇంకొక మాట కూడా ఉంది, ఆ భార్య గొడుగును జాగ్రత్తగా పట్టుకోవాలా. అది చెక్కతో చేసిందైనా ఇంకా దేటితో ఉంటుంది, ప్లాస్టిక్తో ఉన్నదైనా గొడుగును జాగ్రత్తగా పట్టుకోవాలి.
ఆ గొడుగే ఒక వ్యక్తికి ఎట్లా కాపుదలిస్తుందో భర్త భార్యకి అంత కాపుదలిస్తాడు. ఈ కాలంలో గొడుగు లేని స్త్రీలు చాలా ఎక్కువ మంది అయిపోయారట అమెరికా దేశంలో. అలాంటి సంస్కృతి రాకూడదని వేదనతో ఆ తల్లి చెప్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అతల్య చచ్చింది కానీ దాని ఆత్మ చావలా. నేటికి సంఘాలలో కుటుంబాల్లో పనిచేసే ఎంతమంది సార్, ఈ మధ్య మీకు తెలుసా భార్య బాధితుల సంఘం అని ఒకటి పెట్టారు. ఒకసారి పెద్దగా చెప్పండి. అట్లాంటి వాళ్ళు చర్చికి వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఏ జాతరలోనో తిరిగితే పోయింది. జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చి ఆ భక్తి సంస్కృతిని మనం నేర్చుకోకపోతే దేవుని నామానికి అవమానం కలుగు చేసే వాళ్ళం అవుతాం. ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి గుర్రపు గుమ్మం మన వాకిటి దగ్గర ఉన్నప్పుడు యాజకులుగా ఒక్కొక్కరు దేవుని కొరకు బయలుదేరి వాక్యమని కత్తి తీసుకొని ఆ ఆత్మను చంపే వ్యక్తులుగా దేవుని కొరకు బ్రతుకుదుం గాక. నంబర్ 1 పాడు చేసే ఆత్మ, రైట్. నంబర్ 2 క్రూరత్వం కలిగిన ఆత్మ. నంబర్ 3 ఇప్పుడు మనం విన్నాం కదా, ఎస్, బాసిజం కోరుకునే ఆత్మ. నా పెత్తనం నడవాలి. మీలో ఎవరైనా పెత్తనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటే అతలి ఆత్మ. కొంతమంది నవ్వుకుంటున్నారు, నా ఎక్కడో గుర్తొచ్చినట్టుంది. అమ్మ హైమా ఏమన్నా గుర్తొచ్చిందా? అమ్మ ఏమన్నా గుర్తొచ్చిందా? రాణేమ్మ ఏమన్నా గుర్తొచ్చిందా? తల్లి అమ్మ ఏమన్నా గుర్తొచ్చిందా? అమ్మ రేపుకా సిస్టర్ ఏమన్నా గుర్తొచ్చిందా? అట్లాంటి దరిద్రపు ఆత్మ సిలువేయబడాలి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు, ఆ పిల్లలు విధేయులుగా బ్రతుకుతారు. అతలి ఆత్మ మన ఇంట్లో చంపబడితే నెమ్మదిగా బ్రతికే దినాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 4వది చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి, అహజ్యా తల్లి అయిన అతలియా తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోదావారి సంబంధులకు రాజవంశస్థులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్య అయిన యెహోషాబాతు అతలియాకు కనబడకుండా అతనిని దాచిపెట్టెను గనుక ఆమె అతనిని చంపలేకపోయెను. ఆ యెహోషాబాతు అహజ్యాకు సహోదరి. యేసయ్యకు మహిమ కలుగును గాక. విన్నారా? ఈ తల్లి ఏం చేయాలనుకుంది? రాజవంశీయులందరినీ, యోధా రాజవంశీయులందరినీ చంపాలి. స్పిరిట్ ఆఫ్ బ్రోక్నెస్ అంటే దేవుని నిబంధనను, దేవుని వాగ్దానాలను బ్రద్దలు చేసుకునే దురాత్మ. ఏంటి దేవుని వాగ్దానం? నేనంట, దావీదుతో దేవుడు ఒక ప్రమాణం చేశాడు. దావీదు, యెరూషలేములో నీ దీపము ఉండక మానదు. నీలో నుంచి పుట్టినవాడే ఇదిగో ఈ మందిరాన్ని కడతాడు. వాని తర్వాత వాని పిల్లలు రాజ్యం వెళతారు. ఈ సింహాసనం మీద దావీదు సంతతిలో పుట్టినవాడు ఒకడు ఉండక మానడు. అతని సంతతిలో నుండే యేసుక్రీస్తు వారు వస్తారని, ఆ యేసుక్రీస్తు వారి ద్వారానే మరలా దావీదు సింహాసనం స్థిరపరచబడుతుందని, ఇలా ఈ ప్రవచన వాక్కులు ఉన్నాయి. వినండి, మాట కొంచెం లోతుగా ఉంటుంది, అర్థం చేసుకోండి. దావీదుతో ప్రమాణం చేయటం మాత్రమే కాదు, అసలు యేసయ్యను గూర్చిన యోధా రాజ్యాన్ని అలతాడు అనేటువంటి ప్రత్యక్షత ఆది కాండంలోనే యాకోబు ప్రవచించినట్లుగా మనం చూస్తాం. ఎక్కడ ప్రవచించాడో చూడండి ఆ మాట. ఆది కాండం 49వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి చెప్పండి. షిలోహుకు వచ్చే వరకు
షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి రాజదండము తొలగదు. ఇక్కడ ఆగుదాం. షిలోహు వచ్చు వరకు అనండి, యోధా యొద్ద నుండి రాజదండము తొలగదు. అంటే రాజులుగా పరిపాలన చేసేది ఏ గోత్రంలో నుంచి? యోధా గోత్రంలో నుంచి. ఎప్పటి వరకు రాజదండం వాళ్ళ చేతిలో ఉంటుందట? షిలోహు వచ్చు వరకు. షిలోహు అనే పేరుకున్న అర్థం ఏంటంటే విశ్రాంతి అని అర్థం. ఈ షిలోహు ఎవరికి గుర్తు అంటే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు. యేసయ్య చెప్పారు కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అంటే ఇక్కడ రాయబడిన షిలోహు మెస్సయ్య రాకడను గూర్చి, యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడిన ప్రవచనం. యేసుక్రీస్తు వారు 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేసే ఆ రోజు వరకు యోధాలో నుండి రాజదండము తొలగదు. అయ్యో పెద్దగా చెప్పాలి. ఎప్పటి వరకు? షిలోహు అంటే ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం అయిపోయింది. ఆ తర్వాత దావీదు సింహాసనం స్థిరపరచడానికి యేసయ్య 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేస్తాడు అని మనం వింటూ ఉంటాం కదా. అంటే యేసుక్రీస్తు వారు 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేసే వరకు రాజదండం ఎవరి చేతిలో ఉంటుంది? అంటే రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేస్తారు? యోధా సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు. ఆ యోధా సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే దావీదు. దావీదులో నుంచి పుట్టుకొచ్చిన వాడే సొలొమోను. సొలొమోనులో నుంచి పుట్టుకొచ్చిన వాడే ఇందాక చెప్పుకున్నాం కదా, యెహోషాపాతు. యెహోషాపాతులో నుంచి పుట్టుకొచ్చిన వాడే యెహోరాము. యెహోరాములో నుంచి పుట్టుకొచ్చిన వాడే అహజ్యా. అహజ్యాలో నుంచి పుట్టుకొచ్చిన వాడే యోవాషు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఈవిడేం చేసిందో తెలుసా? యోధా సంతతిలో ఒక్కడు కూడా మిగలకూడదు. అందరినీ చంపేస్తే మరి యోధాలో నుంచి యేసుక్రీస్తు వారు ఎలా వస్తారు? అందరినీ చంపేస్తే యేసుక్రీస్తు వారు రాకపోతే మనందరికీ రక్షణ ఎలా కలుగుతుంది? ఈ అతలి ఆత్మ ఏంటో తెలుసా? భవిష్యత్తు ప్రణాళికను పాడు చేసే దురాత్మ. భవిష్యత్తు ప్రణాళికను పాడు చేసే దురాత్మ. అయితే అక్కడ ఒక తల్లి చాకచక్యంగా ఏం చేసిందో తెలుసా? వచ్చే వారం చెప్తాను. 3 రకాలుగా వ్యూహాన్ని పన్నింది. వచ్చే వారం చెప్తాను. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఈ యోధా వంశాన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలని చాకచక్యంగా ప్రవర్తించి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దాచిపెట్టి ఆ కుమారుల్లో నుంచే ఆ తర్వాత హిజ్కియా, ఆ హిజ్కియాల నుండే మనష్షే, ఆ మనష్షేల నుండే ఆ తర్వాత యోషియా, ఆ యోషియాల నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మన చేతులారా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను పాడు చేసుకునే అనుభవం. స్పిరిట్ ఆఫ్ బ్రోక్నెస్. దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నా ఆ వాగ్దానాలు అనుభవించడానికి హక్కుదారులుగా మనం బ్రతకపోవటాన్ని బట్టి ఎన్నో వాగ్దానాలు మనకు దూరం అవుతున్నాయి. సామెత ఒకటి ఉంది కదా, అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉంటే అని ఒక సామెత ఉంది, చూసారా? ఇన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. ఇన్ని వేల వాగ్దానాలు ఉన్నా ఎందుకు మనం అనుభవించలేకపోతున్నామంటే అతలి ఆత్మ ఆ వాగ్దానాలు అనుభవించకుండా చేజేతులారా పాడు చేసుకునేటట్లుగా సైతాన్ చేస్తున్నాడు. ఓ మాట మిమ్మల్ని అంటా, రెహబాము కాలంలో రాజ్యం 2 అయ్యింది. 10 గోత్రాలను దేవుడు యెరోబాము చేతికిచ్చాడు. యెరోబాము చేతిలో నుంచి రాజ్యం లాగివేయబోయేటప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, యెరోబామా, యోధా దేశం మీద దావీదు కుటుంబీకులను స్థిరపరిచినట్లుగా ఇశ్రాయేలీల మీద నీ కుటుంబాన్ని స్థిరపరచాలనుకున్నాను యెరోబామా, నీ చేతులారాను పాడు చేసుకున్నావు యెరోబామా. నమ్ముతారా ఈ మాట? ఆ కాలంలో దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగా యేసు రక్తంతో కడగబడిన ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఈ తరంలో దావీదు కుటుంబాలుగా స్థిరపరచాలని దేవుడు కోరుకుంటాడు. ఇమాన్యుయేల్ పరిచర్యను దావీదు కుటుంబంలాగా స్థిరపరచాలని కోరుకుంటాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం ఆ సింహాసనం మీద దావీదు పిల్లలు ఉండక మానరు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ ప్రవచనపు మాట నేటికి నెరవేర్చబడుతుంది. బెంజమిన్ నెతన్యాహు యోధా గోత్రంలో నుంచి పుట్టినటువంటి వ్యక్తి. బిడ్డలారా, చేతులారా ఎక్కడైనా దేవుడిచ్చిన వాగ్దానాలు నీ చేతులారా పాడు చేసుకుంటున్నావేమో గుర్తెరిగి, అవునయ్యా, నా ఈ బుద్ధిహీనపు ప్రవర్తనను బట్టి
నీ వాగ్దానం నాలో నెరవేర్చబడలేదయ్యా, నా ఈ పలానా అవిధేయతను బట్టి వాగ్దానానికి నేను హక్కుదారుడిగా బ్రతకలేకపోయానయ్యా అని యాజకుడిగా మారి వాక్యమనే కత్తి తీసుకొని, వింటున్నారా, వాక్యమనే ఖడ్గాన్ని తీసుకొని అతలి ఆత్మను చంపే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సరే, ఆ తర్వాత ఏం జరిగిందంటే 6 సంవత్సరాలు పరిపాలన చేసింది. యోవాషు పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత వచ్చే వారం చెప్తాను ఎలా పెద్దోడయ్యాడు, ఎలా దాచబడ్డాడు, అతల్యాని చంపటానికి వాళ్ళు పన్నిన 3 వ్యూహాలు ఏంటి, వచ్చే వారం చెప్తాను. అయితే ఈ అతలియా ఆత్మలో మరొక ఆత్మ ఏంటంటే, ముగిస్తున్నాను, నా వైపు చూడండి. యోవాషు పెద్దవాడైన తర్వాత రాజుగా పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం దేవుని మందిరంలో జరుగుతూ ఉంటే ఈ బాజా బదింత్రీలు బోరధ్వని వినబడతా ఉంటే ఏదో జరుగుతుందని అతలియా తెలుసుకుంది. పరుగున దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమందో తెలుసా, అతను రాజుగా చేస్తే ద్రోహం అని కేకలేసింది. ఏమని కేకలేసింది? దొంగోడు దొంగ నరిస్తే ఎట్టుంటుంది, అచ్చం ఎట్టాగే ఉంది. నా మాట అర్థమైందా? దొంగోడు పోలీసు వాళ్ళు పడతా ఉంటే దొంగ నరుస్తూ ఉంటే ఈలోపు అదిగో దొంగ దొంగోడు ఇంకొకరిని పట్టుకొని దొంగ అరిసినట్లు ద్రోహం అంది. నేనంట వీళ్ళు చేసింది ద్రోహం అయితే మరి ఇంతకుముందు పాము చేసింది పుణ్యమా? ఎవరురా మనిషి? అంతకుముందు పాము చేసింది రాజకుమారులను నిర్దాక్షిణ్యంగా చంపించిందే, కర్కశకంగా కర్కోటకంగా వాళ్ళందరినీ హతమార్చింది. గతంలో తాను చేసింది ఏంది? గతంలో తాను ఏం చేసిందో ఇప్పుడే. ఇది ద్రోహం కాదు. దీన్ని ఏమంటానంటే స్పిరిట్ ఆఫ్ బ్లైండ్నెస్. తన తప్పేంటో తెలుసుకోకుండా ఇతరుల తప్పులను గూర్చి నేరారోపణ చేసే ఆ గుడ్డితనం. 5 రకాల ఆత్మలు. చూడండి ఈ మాట, ఈ ఒక్క మాట చదివికి ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. 33:1. దోచుకొనబడకపోయినను దోచుకొనుచునుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచకపోయినను వంచుచుండు నీకు శ్రమ. నువ్వు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడేదవు. నీవు వంచుట ముగించిన తర్వాత జనులు నిన్ను, విన్నారు ఈ మాట? ద్రోహం అంది. ఎందుకు ఈ ద్రోహం ఇక్కడ జరిగిందో తెలుసా? గత కాలంలో ఇవేం చేసింది? గత కాలంలో ద్రోహం చేసింది కదా, ఆమె ద్రోహం ముగించబడిన తర్వాత ఇప్పుడు ద్రోహం చేసేవాళ్ళు లేచారట. ఒకప్పుడు వంచింది కనుక ఇప్పుడు ఆమెను వంచే వాళ్ళు లేచారట. కారణం ఏంటంటే దేవుని వాక్యం ఎప్పటికీ వ్యర్థం కాదు. విత్తిన దాన్ని మనుషుడు తప్పకుండా కొయ్యాలి. ఓ మాట అడుగుతా, అతలియా ఆత్మని విత్తుతున్నావా? దేవుని ఆత్మని విత్తుతున్నావా? అతలియా లాంటి స్వభావాన్ని జీవితంలో విత్తే వ్యక్తిగా ఉన్నావా? చెడుతనాన్ని విత్తేటువంటి వ్యక్తిగా ఉన్నావా? 5 భయంకరమైన ఆత్మలు ఆ తల్లిని ఏలుబడి చేశాయి. ఒకవేళ నీలో ఆ ఆత్మ ఏలుబడి చేస్తున్నట్లుగా అనిపిస్తే యాజకురాలిగా మారి దేవుని వాక్యం విన్నావు కదా, ఆ వాక్యం అనే ఖడ్గం చేత ఆ ఆత్మను చంపే వ్యక్తిగా నువ్వు బ్రతుకుదువుగాక. భక్తి కలిగిన ఆత్మను నీలో కొమ్మరించుకుంటే, భక్తి కలిగిన ఆత్మ విత్తనాలు విత్తితే ఏ రోజుకైనా ఆ పంట కోసుకునే దినాలు తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. మేలును విత్తు, మేలే కోసుకుంటావు. నీళ్లు పోయి నీకు నీళ్లు పోసేవారిని దేవుడు లేవనెత్తుతాడు. పవిత్రంగా బ్రతుకు, నీ పవిత్రకు తగిన ప్రతిఫలం తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు అనుగ్రహిస్తాడు.